నమస్కారం. న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం. నేను మీ విజయదాస్. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లెలో సంచలనం రేపిన ఒక సంఘటన ఇప్పుడు ఒక గ్రామాన్ని నిర్మానుష్యంగా మార్చేసింది. పకీర్పల్లె అనే చిన్న గ్రామం ఇప్పుడు మూగపోయిన ఊరుగా మారిపోయింది. కూలీ పనులు చేసుకుంటూ నిత్యం కష్టపడుతూ జీవిస్తున్న శ్రమజీవుల గ్రామం ఇప్పుడు మూసివేసిన తాళాల ఊరుగా మారిపోయింది. ఇదంతా ప్రారంభమైంది జూలై 7వ తేదీ. ఒక 17 ఏళ్ల బాలిక గొర్రెల మేతకు వెళ్ళిన తర్వాత కనిపించకపోవడం వల్ల చింతలమడుగుపల్లె సమీపంలోని కొండల్లోకి వెళ్ళిన బాలిక తిరిగి రాకపోవడంతో గ్రామంలో తీవ్ర ఆందోళన మొదలైంది. ఆ అమ్మాయి ఆచూకీ తెలియకపోవడం, ఆమె బట్టలు చిరిగిపోయిన వీడియో ఒక యువకుని ఫోన్లో కనిపించడంతో ఊరి ప్రజల్లో రోషం మొదలైంది. మడకబాబు అనే యువకునిపై అనుమానాలు పెరిగాయి. వెంటనే గ్రామస్తులు వేంపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. అమ్మాయిని రేప్ చేసి చంపేశారా అనే అనుమానాలు ఊరి జనాల్లో ఉగ్ర రూపం దాల్చాయి. అదే రాత్రి 10 గంటల ప్రాంతంలో అమ్మాయి తన తండ్రికి ఫోన్ చేయటం జరిగింది. తాను గొర్లదొడ్డి వద్ద ఉన్నానని చెప్పింది. వెంటనే అక్కడికి వెళ్ళి పోలీసులు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే కోపంలో ఉన్న జన సమూహం శాంతించలేదు. పోలీస్ స్టేషన్ కిటికీలకు, కుర్చీలకు దాడి జరిగింది. ఆందోళన ఉధృతమైంది. పోలీస్ స్టేషన్ మీద దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 60 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొంతమంది కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. వీధుల్లో పోలీసులు గాలిస్తున్నారని తెలిసిన గ్రామస్తులు భయంతో ఇళ్లకు తాళాలు వేసి పిల్లలు, భార్యలను తీసుకొని ఊరు వదిలి వెళ్ళిపోతున్నారు. పకీర్పల్లె ఇప్పుడు ఒక మూసిన గ్రామం, తాళం వేసిన ఇల్లు, శబ్దం లేని వీధులు. ఎక్కడికక్కడ వృద్ధులు, కొందరు మహిళలు మాత్రమే కనిపిస్తున్నారు. మగవాళ్ళంతా కనిపించకుండా పోయారు. ఈ ఊర్లో మౌనం మాత్రమే శబ్దంగా మారింది. అమ్మాయిని రేప్ చేశారని అనుమానంతో గ్రామస్తులు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పోలీస్ స్టేషన్ను జల్లెడపట్టారు. కానిస్టేబుళ్లు, అధికారులు ఎంత చెప్పినా వినకుండా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఉగ్ర రూపం దాల్చారు. పోలీస్ ఫిర్యాదు ప్రకారం ఆ రోజు సాయంత్రం నుంచే గ్రామస్తుల మధ్య ఆందోళన ముదిరిందని, యువకుడిపై తక్షణ చర్యలు తీసుకోవాలనే ఒత్తిడి ఎక్కువైందని తెలుస్తోంది. ఇదంతా జరిగిపోయిన తర్వాత గ్రామస్తులు ఇప్పుడు తీవ్ర భయాల్లో ఉన్నారు. మేమేం నేరం చేయలేదు, అమ్మాయి తల్లిదండ్రులు ఇంటింటికి తిరిగి చెప్పిన మాటలే విని పోలీస్ స్టేషన్కి వెళ్ళాం అని కొంతమంది మహిళలు వాపోతున్నారు. ఇప్పుడు పోలీసులు విచారణ పేరుతో మమ్మల్ని పట్టేస్తారనే భయంతో ఇల్లులు ఖాళీ చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు. ఒక చిన్న తప్పుదోవ పట్టిన సమాచారం, కొన్ని నిఘా లోపాలు, గ్రామస్తుల మితిమీరిన ప్రతిస్పందన ఇవన్నీ కలిసిపోయి ఒక గ్రామం నిర్మానుష్యం కావడానికి కారణమయ్యాయి. పోలీసులు కేసును విచారిస్తున్నా గ్రామస్తులు మాత్రం మౌనంగా తమ జీవితాలను రీసెట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది కేవలం ఒక సంఘటన మాత్రమే కాదు, ఇది నమ్మకానికి బహుళ కోణాలు కలిగిన ఉదాహరణ. పోలీసులపై విశ్వాసం, సామాజిక బాధ్యత, న్యాయం కోసం ఆందోళన ఇవన్నీ సమతుల్యంలో లేనప్పుడు ఊర్లు ఎట్లా మూగబోతాయో ఈ కథనం చెప్తోంది.